నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. దిస్ ఈస్ యువర్ ఫ్యామిలీ జర్నలిస్ట్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ దిలీప్ సుంకర గారు. గత వారం రోజులుగా మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఒకే ఒక టాలీవుడ్ ఇష్యూ రాజ్ తరుణ్ అలాగే లావణ్య. అసలు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని తెలుసుకునే లోపే కేసుల మీద కేసులు ఈ ఒక ట్రయాంగిల్ స్టోరీగా కూడా కొనసాగుతుంది. బట్ ఈ ఎంటైర్ ఇష్యూలో ప్రముఖంగా అన్ని యాంగిల్స్ లో విచారణ చేస్తూ అమ్మాయి తరపున వాదిస్తున్న అడ్వకేట్ దిలీప్ గారు ఉన్నారు. మనందరికీ తెలుసు, వెల్ నోన్ అడ్వకేట్. గతం నుంచి ఎన్నో ఇష్యూస్ పైన ఆయన రియాక్ట్ అవుతూ ఉన్నారు. దిలీప్ గారు నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిలీప్ గారు, డే 1 నుంచి ఇప్పటి వరకు కూడా అసలు జరిగింది ఏంటి? మీరు ఇంత అగ్రెసివ్ గా ఎప్పుడు మాట్లాడడం మేము చూడలేదు. ఈ రోజు లావణ్య తరపున మీరు వాదిస్తున్నందుక, లేదంటే ఈ ఇష్యూలో బాధితురాల తరపున న్యాయం ఉంది అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు? నేను ఏది పడితే చెప్తే ప్రజలు నమ్ముతారని కదమ్మా, కోర్టులు నమ్ముతాయని కాదు. ఈ రోజు 420, 493 అలాగే 506 కింద అతని మీద 700 పైచిలకు మా దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా సబ్మిట్ చేసి వెరిఫై చేసిన తర్వాత ఫైల్ చేశారమ్మా. పెళ్లి కాలేదు అన్నది అబద్ధం. ఆ అమ్మాయిని 11 సంవత్సరాలు అతను వాడుకున్నాడు అన్నది నిజం. 11 సంవత్సరాల అమ్మాయికి 2 సార్లు గర్భం దాలిస్తే, ఓసారి మిస్క్యారేజ్, ఒకసారి అబార్షన్, ఏం జరిగిందో వాళ్ళిద్దరికి మధ్య మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి. మేము ఈ విషయాలన్నీ కూడా కోర్టు వారికి సబ్మిట్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి ఎప్పుడెప్పుడు హాస్పిటల్కి వెళ్ళింది, ఎప్పుడెప్పుడు పాపం కడుపు కోతకు గురైంది, ఫాలోపియన్ ట్యూబ్యూల్ రప్చర్ అయ్యి మళ్ళీ భవిష్యత్తులో అసలు కన్సీవ్ అవుద్దో లేదో అనేటువంటి డైలమాలోకి ఆ పెళ్లి వెళ్ళేటువంటి దారుణమైన పరిస్థితికి ఎలా వెళ్ళింది అన్నది ప్రజలకి, కోర్టుకి, అందరికీ తెలియాలి. ఈ అమ్మాయిని అతను వదిలేస్తున్నాడు అని అమ్మాయి బ్లాక్మెయిల్ చేయాల. అతని మీద కేసు కట్టడానికి నార్సింగి పోలీస్ స్టేషన్కి వెళ్ళాల. మొదట రాసి ఇచ్చిన కంప్లైంట్ లో మాల్వి మల్హోత్రా అనేటువంటి అమ్మాయి నన్ను గతంలో బెదిరించినట్టుగానే జైలుకి పంపింది. మళ్ళీ నా అంతు చూస్తానంటుంది. నాకు ఇప్పుడు రాజ్ తరుణ్ సహకారం కూడా లేదు, నన్ను కాపాడిన మహాప్రభు అని నిస్సహారైన అమ్మాయి ఒక హీరోయిన్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే, ఆ హీరోయిన్ ఎవరో, నేపథ్యం ఏంటి, చరిత్ర ఏంటని పోలీసులు తేగలాగితే రాజ్ తరుణ్ డొంక కదిలింది తప్ప అతన్ని బ్లాక్మెయిల్ చేసే ఉద్దేశం ఏంటే కోర్టుకి ఎక్కడ ఎందుకమ్మా, ఇల్లు ఇచ్చేస్తాను అతనే చెప్పాడు. అంటే మాల్వి ఎంటర్ కావడంతోనే ఇద్దరి మధ్య క్లాషెస్ వచ్చాయా? ఈ ఇద్దరికి గ్యాప్ వచ్చింది అనుకోవాలా? అమ్మ, చాలా సార్లు అబ్బాయి ఇంటికి అడపదడప రావడం మానేయడం, కోకాపేటలో తన ఇల్లు అని చెప్పుకుంటుంది. 2017లో ఇద్దరు ఎంటర్ అయినప్పటి నుంచి వాళ్ళిద్దరూ కలిసి ఉంటున్న చోట ఎదుర్కొండ రవీంద్ర గారు ఉన్నారు, చుట్టుపక్కల చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు. ఈ అమ్మాయి గోవా పోనీ నన్ను వద్దంటున్నాడు, నన్ను బాధలు పెడుతున్నాడని చెప్పి లాక్డౌన్ తర్వాత వెళ్ళిపోయి తన వృత్తి తను చేసుకుంటానంటే నెల రోజులు తిరగకుండానే సినీ ప్రముఖులు ఫోన్ చేసి ఆ అమ్మాయిని మళ్ళీ తిరిగి ఇక్కడికి రప్పించారు. అన్ని ఆధారాలు ఉన్నాయమ్మా. సినీ ప్రముఖులు ఎవరు అంటే ఇప్పుడు తనకి కావాల్సింది ఒక సపోర్ట్ అండి. మీ ద్వారా తనకు వస్తున్న సపోర్ట్ ఇండస్ట్రీ నుంచి తనకి రావట్లేదు అనేది ఓపెన్ సీక్రెట్. ఇక్కడ ఎవరు చేసినా చేయపోయినా ఆ పేర్లు ఎందుకు బయటకు చెప్పండి అన్ని చెప్తాం అమ్మా. కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం ఇవాళ ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి అమ్మా, ప్రతి ఒక్క ప్రముఖుడు ఎవరెవరైతే ఇంటికి వెళ్ళి ఈ పిల్లోండి నువ్వు వంటలు తింటా ఏళ్లతో ఫోటోలు దిగారో అందరినీ సాక్షులుగా జత చేస్తామమ్మా. అందరూ కోర్టుకి రావాలి. ఈ పిల్ల విషయంలో ఈ పిల్ల మీద తిరిగి నిందేసి మస్తాన్ సాయి అనేటువంటి క్యారెక్టర్ని తీసుకొచ్చి ఈ పిల్ల విషయంలో ఈ అమ్మాయి ఫాల్స్ కేసు పెట్టింది అని చెప్పి అసలు అఫైర్ విషయంలో మస్తాన్ సాయి అరెస్ట్ అవునప్పుడు కూడా ఈ అబ్బాయి ఫోన్ చేసి డైరెక్ట్ గా మీ ఇద్దరు కాదు, నేను తప్పుగా అన్నాను, తాగేసి మా అమ్మాలతో తప్పుగా మాట్లాడాను, నేను మీ ఇద్దరు ఉన్నారని తప్పదు, మీ తమ్ముడు ఉన్నాడు, మా ఇంట్లో ఉన్నారు, మస్తాన్ సాయి ఒక్కసారి వచ్చేళ్ళాడు ఇంటికి, అందరూ చుట్టాలు ఫంక్షన్కి వచ్చాడని ఒప్పుకున్న ఆడియో క్లిప్ కూడా పోలీసు ఉన్నతాధికారులకు ఇచ్చామమ్మా. కోర్టుకు కూడా పెండర్ రూపంలో సబ్మిట్ చేస్తాను. మీడియాకు కూడా వెరీ సూన్ అన్ని రిలీజ్ చేస్తాం. నిన్న ఏవైతే అతను ఎడిట్ చేసినటువంటి ఆడియో క్లిప్స్ ని కావాలని ఈ అమ్మాయి ఇమేజ్ టార్నిష్ చేయడం కోసం ఒక 20-30 ఫేక్ అకౌంట్లు పెట్టుకుని ఈ అమ్మాయిని రోడ్డుకి లాగుతున్నాడు. అన్ని విషయాలు క్లారిటీ ఆడియోలో ఉంది. ఖచ్చితంగా లావణ్య గారి గొంతేనా? లావణ్య గారి కాలేనా? ఇందులో తప్పే ఉందమ్మా. ఎడిట్ చేసి అన్నారు. ఎదరా వెనకాతల తెలియనప్పుడు బూతులు తిడుతున్నప్పుడే చెప్తున్నారు అనుకోండి అమ్మా. మరి మేము కూడా ఈ బీర్ బాటిల్ ఇచ్చిన బుర్ర బాగొట్టాడంటారు అడుగుతాం కదమ్మా. ఆ పిల్ల ఏ నేపథ్యంలో ఎన్ని చేసిందిరా, ఈ రక్తశక్తాలు ఏంటని మేము కూడా అడుగుతాం కదమ్మా. ఆడపిల్ల కింద ఉత్తర బూతులు మాడవు కదమ్మా. నువ్వు చిత్రవదల గురించి చేస్తే ఈ స్థాయి ఇప్పుడు ఈ అమ్మాయి కొట్టుకుందని అంటున్నాడమ్మా. ఇప్పుడు వాళ్ళిద్దరు బెడ్రూమ్ లో కెమెరాలు పెట్టినైతే కాపురం చేయరు కదమ్మా. సో ఇవన్నీ ఏం జరిగినాయి అన్నది కోర్టుకు వచ్చినప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ లో చెప్పండి. ఆ పిల్ల ఎందుకు తిట్టింది, ఓ నిస్సారాలు ఆడపిల్ల పచ్చి బూతులు తిట్టుకునేటువంటి పరిస్థితికి ఎందుకు వెళ్ళిపోయింది? ఇంత దారుణంగా ఇక చాలా ఉన్నాయిలేమ్మా. ఇంకా ఇప్పుడు మనం రాజ్ తరుణ్ అనే వ్యక్తి మనం ఏదో వచ్చి చాలా క్యూట్ బాయ్ లవర్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయాడు మీడియా ముందు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అన్ని బయటకు తీసుకొస్తాం. ఈ పిల్లతో నువ్వు కాపురం చేసిన మాట వాస్తవా కాదా? ఈ పిల్లని నువ్వు అక్రమ సంబంధం అంటగడ్డానికి ట్రై చేసిన మాట వాస్తవా కాదా? నీతో ఇప్పుడు ఉన్నటువంటి గర్ల్ ఫ్రెండ్ ఈ అమ్మాయిని దొంగ కేసులో ఇరికించే ప్రయత్నం చేసిందా చేయలేదా?
ఎవడు ఏ పోలీస్ కానిస్టేబుల్ ఫోన్ చేస్తే దాన్ని కూడా బొక్కలో ఎత్తామని మాట్లాడిన ఆడియో క్లిప్పులు కానించి ఈ అమ్మాయిని రైల్వే స్టేషన్ నుంచి ఎలా లాక్కెళ్లారో ప్రతి వీడియో కూడా మీడియాకు కూడా మేము ఖచ్చితంగా రిలీజ్ చేస్తామమ్మా. ఇప్పుడు మీతో మాట్లాడినటువంటి ఏ విషయానికి కూడా ఆధారం లేకుండా మేము మాట్లాడట్లా. ప్రతి దానికి మా దగ్గర ఆధారం ఉంది, ప్రతి వివరణ ఉంది. అమెరికా వెళ్తున్నప్పుడు రాజుతరుణ్ అమ్మా నాన్న ఈ అమ్మాయిని అమెరికా ఫ్లైట్ ఎక్కించడానికి తిరిగి ఫ్లైట్ లో వస్తుందన్న సంగతి ఒక రాజుతరుణ్ తప్ప ఎవరికి తెలియదు. అక్కడ కుక్కకి టికెట్ లేదని చెప్పి కుక్క సర్టిఫికెట్ లేదని వెనక్కి పంపించేస్తే ఆ సర్టిఫికేట్ గురించి ఈ అమ్మాయి 14 గంటలు వెయిట్ చేసి మళ్ళీ 16 గంటల ఫ్లైట్ పట్టుకుని న్యూజెర్సీ నుంచి వస్తే వచ్చి రాగానే ఢిల్లీ నుంచి సికింద్రాబాద్కి వెళ్తే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోలీసులు ఎలా లాక్కెళ్లారు అనేటువంటి వీడియో కూడా మా దగ్గర ఉంది. నా దగ్గర ఏమున్నాయి సార్, నా బాక్స్ లో ఓపెన్ చేసి ఎక్కడ చెక్ చేశారు కదంటే నోరు మూసుకుని నువ్వు కారు ఎక్కని చెప్పి తీసుకెళ్లి 4 గ్రాములు MDMA ఎవడు పెట్టాడో ఎవడు చేయించాడో విషమేంటో అన్ని కూడా బయటకి వస్తాయి. బట్ ఈ అమ్మాయికి డ్రగ్స్ అలవాటు ఉన్నాయని, ఈ అమ్మాయి వేరే ఒకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుందని చెప్పి ఈ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేసేంత స్థాయికి దిగజారిపోయేంత గ్యాప్ ఎందుకు వచ్చింది వీళ్ళిద్దరికీ? ఇప్పుడు రాజ్ తరుణ్ కి నచ్చినటువంటి హాస్పిటల్లో ఆయన కౌన్సిల్ కి అధికారం ఉంటదిగా. ఈ పిల్ల డ్రగ్ అడిక్ట్ కాబట్టి వ్యసన పర్రాలుగా నేను వదిలేశానని చెప్పుకుంటాడుగా. బ్లడ్ టెస్ట్ ఎప్పుడు చేయించాడో చెప్పానండి. బ్లడ్ టెస్ట్ కోర్టు పర్మిషన్ ఎప్పుడు చేయించాడో చెప్పానండి. ఆ మస్తాన్ సాయం తీసుకొస్తాం, ముగ్గురిని కూర్చోటి ఒకసారి పంచాయతీ పెడదాం, ప్రెస్ క్లబ్కి రమ్మని చెప్పండి. దమ్ము ఉంటే తను చేసినటువంటి ఎలిగేషన్స్ లో చావు ఉంటే అతనికి కెపాసిటీ ఉంటే రమ్మని చెప్పండి ప్రెస్ క్లబ్ దగ్గరికి. ఎందుకు వచ్చిన మాటలు వచ్చినప్పుడు లావణ్య ఎందుకు బయటకు వచ్చి మాట్లాడి ఎందుకు మాట్లాడదమ్మా? పిల్ల కొంత అందరం నొక్కిరమ్మా. రాజ్ తరుణ్ తో ఉన్న ఇష్యూస్ ఎందుకు బయట చెప్పలేకపోయింది తను? అమ్మ తనే 40 రోజులు జైలుకి వెళ్ళి బయటకు వచ్చింది. అంటే తనతో ఇష్యూస్ ఉన్నాయి, ఇట్లా గొడవలు జరుగుతున్నాయి అనే విషయం రాజ్ తరుణ్ మీద కంప్లైంట్ పెట్టాలన్నది ఆ పిల్ల ఉద్దేశం ఎప్పుడు కాదు. కాపురాన్ని సవ్యంగా చేసుకుందాం, కష్టమో నష్టమో నా భర్తతో నేను కాపురం చేసుకుందాం అనుకుంది. నార్సింగిలో పెట్టినటువంటి కంప్లైంట్ మాలవి మల్హోత్రా మీద పోలీసులు తీగలాగితే రాజ్ తరుణ్ డొంక కదిలింది తప్ప రాజ్ తరుణ్ అన్న వ్యక్తి మీద కంప్లైంట్ పెట్టడం ఈ అమ్మాయి ఉద్దేశం కాదు. ఈ అమ్మాయికి బ్లాక్ మెయిల్ చేసే ఉద్దేశం ఉంటే 6 నెలల నుంచి నీకు నేను ఉన్నటువంటి విల్లా ఇచ్చేస్తా, మెయింటెనెన్స్ ఇస్తా, నాకు విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టు అని రాజ్ తరుణ్ తన పర్సనల్ నెంబర్ నుంచి చేసిన చాటింగ్ కూడా మీడియా మిత్రులకు అందజేస్తాం. ఎక్కడ చర్చకి తన రెడీయో చెప్పానండి. ఇన్ కోర్టా అవుట్ ఆఫ్ కోర్టా ఎక్కడ చర్చిస్తారు చెప్పండి. ఎప్పుడు వస్తారు చెప్పమనండి అమ్మా. ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నా. చాటింగ్ లో నువ్వు చెప్పావా చెప్పలేదా? విడాకులకు సంబంధించి నువ్వు సంతకం పెట్టి నేను పెట్టినా నువ్వు అన్నావా అనలేదా? విడాకుల గురించి ఇల్లు గురించి ఆ అమ్మాయికి నువ్వు ఆఫర్ ఇచ్చావా ఇవ్వలేదా? నిన్న కాకపోయినా కూడా వాళ్ళ బంధువులతో బావ వరుస ఎవరితో ఈ అమ్మాయి లావణ్య చౌదరి వాళ్ళ బావతో కూడా నువ్వు కౌరంపావా కౌరంపలేదా? దాక్కుని బిట్లు కింద కట్ చేసి యూట్యూబ్ లో పంపడం కాదు. నీ దగ్గర ఎలిగేషన్స్ ఉంటే ముఖం చాటేయకుండా మీడియా ముందుకు వచ్చి 11 ఏళ్లలో 2 సార్లు కడుపు వచ్చిందా రాలేదా? పోనీ దానికి కూడా నీ సిగ్గుమాలిన డోర్తో ఇంకేమన్నా బాధ్యుని చేస్తావా? అంటే ఇవన్నీ నిజాలు అబద్ధాలు అయిపోతాయా? ప్రెస్ ముందుకు వచ్చి అంత కాన్ఫిడెంట్ గా అసలు పెళ్లి కాలేదు, జస్ట్ అనే ఫ్రెండ్ మస్తాన్ అనే వ్యక్తితో తనకున్న జస్ట్ ఫ్రెండ్ కడుపు చేసాడా అని చెప్పి జస్ట్ ఫ్రెండ్ కడుపు చేసాడా? తల్లిదండ్రుల దగ్గర నుంచి నీ సంరక్షణలో తీసుకొచ్చేసిన తర్వాత నువ్వే తండ్రివి, నువ్వే తల్లివి, నువ్వే ప్రియుడివి, నువ్వే భర్తవు కదా. నీ అదుపాజ్ఞంలో ఉన్న ఆడపిల్లకి డ్రగ్స్ ఎలా అలవాటైనాయి? నువ్వు తాగుతుంటే కొంచెం ఆ పిల్లకి ఇచ్చావా? నీ ఫ్రెండ్స్ ఎవరైనా తాగుతుంటే ఆ పిల్లకి అలవాటు చేశారా? ఆ పిల్లకి నీ సంరక్షణలో ఉన్న పిల్లకి ఎలాగిచ్చావు? నీ సంరక్షణలో లేదు, బరి తెగించి బయట తిరుగుతున్న అమ్మాయిని తెచ్చి మళ్ళీ ఇంట్లో ఎలా పెట్టుకున్నావు? ఇంట్లో 15 కుక్కలకి ఆ పిల్లని తల్లిని ఎలా చేసావు? ఆ కుక్కలకి ఇవాళకి కూడా నువ్వు సిగ్గు లేకుండా వదిలేసి వెళ్ళిపోయావు. కానీ ఆ కుక్కలకి నీతికి నిలబడి ఈ రోజు పొద్దున కూడా పిల్ల అన్నం ఎలా పెట్టింది? నీది నోరా తాటిమట్ట? ఇప్పటికీ ఆ కుక్కలకి అన్నం పెడుతుంటే పొద్దున్న ఇంటి పక్కన వాళ్ళతో చెప్పించి అన్ని కుక్కలుంటే మాకు కుదరదు, ఆ కుక్కలు తీసుకు బయటకు వెళ్ళిపోమన్న అమ్మాయినని ఇవాళ పొద్దున కూడా వార్నింగ్ ఎలా ఇప్పించావు? నువ్వేంటో, నీ వెనకాతలో ఉన్న సినీ పెద్దలేంటో, మీకున్న రాజకీయపరమైన కాంటాక్ట్స్ ఏంటో, నీ పరిధిలో నుంచే ప్రజాక్షేత్రంలో ప్రజల దగ్గర మా దగ్గర ఉన్న ఆధారాలు, హాస్పిటల్ బిల్స్ ఏం జరిగినో పెడతాం. ప్రజలు ఏమంటారు తప్పరు. కేసుని చాలా దగ్గర నుంచి చూస్తున్నారు. అమ్మాయి బిహేవియర్, రాజ్ తరుణ్ బిహేవియర్ చూస్తున్నారు కదా. వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ రాజ్ తరుణ్ అండ్ లావణ్య అని చెప్తే ఏం చెప్తారు? ఇద్దరు ప్రేమించుకున్న మాట వాస్తవం అమ్మా. ఇద్దరు ఇంపల్సు, ఒక మాదిరి ఇమ్మెచ్యూరుడు. అయితే ఇద్దరు కూడా జీవితాన్ని చాలా క్యాజువల్ గా తీసుకున్నారు. ఆ పిల్లకి ఆ పిల్ల, ఈ పిల్లోడికి ఈ పిల్లోడు. పెళ్ళైన తర్వాత అత్తమాంగారాలు పిలుస్తున్నారు కదా, ఫంక్షన్ల గాట్లకి తిప్పుతున్నారు కదా. నాకు అన్ని రకాలుగా ఉన్నప్పుడు రాజ్ తరుణ్ నన్ను ఎందుకు వదిలేస్తాడు అని ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఆ పిల్ల పెళ్లిని రిజిస్టర్ చేయించుకోకపోవడం తప్పు.
11 ఏళ్ళు తిరిగిన తర్వాత కొత్త కొత్త వైబ్స్ అలవాటు అయినాయి కదా అని ఈ అమ్మాయిని ఇల్లు పొలవై చదిలించేసుకుందాం అని కూడా రాజుతారని తప్పు. ఎన్నాళ్ళు తిరుగుతావు, ఎన్నాళ్ళు అమ్మాయిలు ఏ మారుతావు? ఇయర్ లో పెళ్ళైంది వీళ్ళిద్దరికి? 2010లో వీళ్ళిద్దరికి కూడా వైజాగ్ లో పరిచయం అయితే 12-13 లవర్స్ కింద ప్రేమ కొనసాగితే 14న ఈ అమ్మాయికి సంబంధించినటువంటి పుట్టినరోజు, ఆ పిల్లడికి సంబంధించిన పుట్టినరోజు నాడు వీళ్ళిద్దరూ కూడా గుళ్ళో పెళ్లి చేసుకోవడం జరిగింది. తర్వాత ఎప్పుడు కూడా ఈ అమ్మాయి గోవాకి వెళ్ళినా, ఏ ఫంక్షన్లకి వెళ్ళినా, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ లో ఉన్నా నల్ల పూసలు వేసుకుని ఆ పిల్ల ఫంక్షన్ లో కూర్చుంది. మరి నల్ల పూసల ఫ్రెండ్ కి వేసేటువంటి అద్భుతమైన కల్చర్ రాజతరుణ్కి ఎక్కడి నుంచి వచ్చిందో, మరి అలాంటి విషయాలన్నీ కూడా రాజతరుణ్ అనేటువంటి మహానుభావుడే ప్రజలందరికీ కూడా వివరించాలమ్మా. ఎందుకంటే ఆ అమ్మాయి అబార్షన్ ఫోటోలు మీకు చూపించా, ఇదిగోండి ఆ అమ్మాయి నల్లపూసలో. ఇది రాజతరుణ్ ఏ గోవా తీసుకెళ్ళినప్పుడు మరి అక్కడ హోటల్లో ప్రాబ్లం వద్దు అనుకుని పెండం వెళ్ళ ఏమన్నా నల్లపూసలు వేసేయడేమో కూడా ఆ మహానుభావుడు వచ్చి మీడియాకి వివరించారు. సార్ మాల్వి మల్హోత్రా ఇన్వాల్వ్మెంట్ గురించి, తన ఇంటర్ఫిరెన్స్ ఆ గురించి, పిల్లకి శాతం చేసుకోవాలమ్మా, కంప్లైంట్లు పెడతాదో కోర్టుకి ఈమె ఎక్కుతుందో. బెదిరిస్తుందని తను, ఈమె థ్రెటనింగ్ చేస్తుందని తను ఆడియో క్లిప్స్ అన్ని ప్రముఖ ఛానల్లో ఉన్నాయి. ఇంకా తమ్ముడు చేసినటువంటి మల్హోత్రాని కుర్రాడు చేసినటువంటి ఇన్స్టాగ్రామ్ చాట్లు, నీ అమ్మ నువ్వు కలిపి ఆడి దగ్గర పడుకున్నారా అని చెప్పి అడిగిన అసభ్యకరమైన మాటలు ఈ అమ్మాయిని, లావణ్య చౌదరి వాళ్ళ తల్లిని కూడా అసభ్యంగా మాట్లాడినటువంటి చాట్లు కూడా మేము పోలీస్ స్టేషన్ సబ్మిట్ చేసామా. మాల్వి మల్హోత్రా శాతం చేసుకున్నాం. రాజ్ తరుణ్ గారి ఫ్యామిలీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందండి? అంటే ఈ అమ్మాయికి తరపున వాళ్ళు ఏమైనా అలా మాట్లాడారు? తెలియదండమ్మా ఈ పిల్లకంటే ఏం జరిగిందని సంగతి. ప్రయాణంలో తర్వాత వదిలించుకుంటానని చెప్పి మాట్లాడినప్పుడు ఏ తల్లిదండ్రులైనా కొడుకుకి నచ్చ చెప్తూ ఉంటారు, లేదంటే ఉండమని చెప్తూ ఉంటారు కదా. అమ్మా వాళ్ళు ఏం చెప్పారో ఏం చెప్పలేదో, ఈ పిల్లకి అన్యాయం జరుగుతుంటే మాత్రం చిద్దులాసంగా చూస్తా కూర్చున్నారు. వాళ్ళు ఎక్కడ మీడియా ముందుకు రాలేకపోయినా పెద్ద మనుషుల సమక్షంలో వీళ్ళ అమ్మ నాన్న కూడా వాళ్ళ అమ్మ నాన్న కలిసే తిరిగారుగా. ఒక 500-600 పార్టీలు వియ్యంకులు ఇద్దరు కలిసే కూర్చున్నారుగా. మీరు అందరూ మందు సిట్టింగ్లు వేస్తున్నటువంటి ఫోటోలు వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయిగా. మీరేమంత స్ట్రేంజర్స్ కాదుగా. వీళ్ళిద్దరేమో నిన్న మొన్న ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి లేసిపోయి వచ్చిన బ్యాచ్ కాదు కదా. 11 ఏళ్ళు కాపురం చేశారు, ఇరు కుటుంబాలు కలిసే తిరిగినాయి. మా ఓడలో తప్పు చేస్తున్నాడండి, మనం పిలిపించి మాట్లాడదామండి అని. ఎందుకు మాట్లాడాలా? మీరు కూడా వదిలిపోయింది అనుకున్నారు, ఇంకో కొత్త వాళ్ళు వస్తుంది అనుకున్నారు. మరి క్యాస్ట్ ఫీలింగ్ ఏమైనా వచ్చిందేమో. ఈ అమ్మాయి చౌదరి, అబ్బాయి బ్రాహ్మిన్స్, మరి అమ్మాయి మల్హోత్రా అమ్మాయి కూడా అదే కమ్యూనిటీ గట్టి ఏమన్నా వాళ్ళు ఏమన్నా చేసుకున్నారు మాకు తెలియదు అమ్మ. ఈ విషయాన్ని కూడా బయటికి రావాలి. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ గా లావణ్య తరపున ఎలాంటి డెవలప్మెంట్స్ ఉండబోతున్నాయి? అంటే తను చాలా నర్వస్ గా ఉంది, సహాయం కోరుతోంది. ఆ పిల్ల అన్నం కూడా తినలేదు 4 రోజుల నుంచి. ఇండస్ట్రీ నుంచి ఎవడొస్తా వచ్చాడు రాకపోతే రాపడమ్మా. న్యాయస్థానాలు లేవా? ఎక్కడికి హైకోర్టుకి వెళ్తా, హైకోర్టుకి వెళ్తా, సుప్రీంకోర్టుకి వెళ్తాం. ఆ పిల్ల దగ్గర ధర్మం ఉంది. ఆ అబ్బాయి వాడుకున్నాడు, వంచాడు, నాశనం చేశాడు ఆ పిల్ల జీవితాన్ని. వెళ్తా కూడా తిన్నంగా వెళ్లకుండా ఆ అమ్మాయికి ఇంకోటి ఎవరితో రొంకంట కట్టి వెళ్తున్నాడు. మరి ఆ పిల్ల జీవితాన్ని ఎవరు చక్కదిద్దుతారు? ఎవరికి ఏం తెలిసిన మాట్లాడుతున్నారు? ఆ పిల్ల బూతులు తిట్టేస్తుందంటే కడుపు రగిలిపోయిన ఆడదేం చేస్తుంది? బూతులు తిట్టుకొని ఇట్లు చెప్తుందంటమ్మా. కడుపు రగిలిపోయి కడుపులు తీయించుకొని అన్ని రకాల బాధలకు గురే 15 కుక్కల మధ్యలో బతుకుతుంటే ఆ పిల్ల గోట్ అనే సినిమాలో డాగ్ అనే సినిమా తెస్తే ఈ పిల్ల జీవిత చరిత్ర తీయాలి. 10 ఏళ్ళ నుంచి 15 కుక్కల మధ్యలో బతుకుతున్న ఆ పిల్లనే డబ్బులు ఇస్తున్నానని చెప్తున్నాడంట. డబ్బులు తీసుకురారు. నువ్వు పేటీఎం అని గూగుల్ పే ఎవరు కొట్ట నీ కుక్కలకి ఎంత ఖర్చు పిల్ల ఏం కొంది అన్ని పెట్టుకుందాం రమ్మని చెప్పండి. ఎందుకు వచ్చిన మాట్లాడమే. ఎగ్జాక్ట్లీ ఏ ఇయర్ నుంచి వీళ్ళకి గ్యాప్స్ పెరగడం జరిగింది? మాల్వి ఎంటర్ అయిన తర్వాతనేనా, లేదంటే తనకి స్టార్ట్ అయిన తర్వాతనా? లాక్డౌన్ తర్వాత నుంచి మనోడు చేస్తున్నటువంటి కొంత అనుమానాస్పదంగా ఉన్న పిల్ల అడ్జస్ట్ అవుతూ వచ్చింది. సినిమా ఇండస్ట్రీ కదా, కొన్ని విషయాలు అంటే పట్టించుకోకూడదు అన్నట్టుగా 1-2 సార్లు చిల్లుబుర్లు ఆడుకున్నా. ఇలాంటి చుట్టుపక్కల ఉన్న సినిమా పెద్దలు వాళ్ళు వీళ్ళ మధ్య పంచాయతీ చేశారు. ఏ పెద్దలు చేశారు, ఎప్పుడెప్పుడు చేశారో ఆ కాల్స్తో సహా బయట పెడతాం అమ్మా. అందుకని ఆ పిల్ల జీవితం విషయంలో బాగా దరిద్రమైన మాత్రం మాల్వి మల్హోత్రా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి దిలీప్ గారు. సో ఇది మొత్తానికి లావణ్య తరపున ఈ కేసు దగ్గర నుంచి చూస్తూ వాదిస్తున్న అడ్వకేట్ దిలీప్ చెప్తున్న వర్షన్. ఖచ్చితంగా రాజ్ తరుణ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు. ఎంతవరకైనా అవసరమైతే సుప్రీంకోర్టు వరకైనా వెళ్తాను, లావణ్యకి న్యాయం చేస్తాను అని తను చెప్తూ ఉన్నారు.